విషయం ఏంటంటే కామెంట్లు ఎట్టేటప్పుడు చాలామంది నాకు వల్గర్గా పెడుతున్నారు. నేను మాట్లాడేది ఒక యూత్ గురించి, కుర్రోళ్ళ గురించి, ఇప్పుడు రాబోయే యూత్ గురించి, వాళ్ళ పోషణ గురించే, ఎస్సీల గురించి మాట్లాడుతున్నాను. ఎస్సీ 59 కులాల గురించి మాట్లాడుతున్నాను. నాకు వంకర పోస్టులు పెడుతున్నారు చాలామంది. నేను ఎవరినో తెలుసుకుని పెట్టడం మంచిది. నేను చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది, తర్వాత ఇబ్బందులు పాలవుతారు, చిరాగ్గా ఉంటుంది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ని బోలో మహారాజ్ అంబేద్కర్ గారికి వల్కర్ మాట అది. అలాగన్న వాడేమో ఇవాళ రాజ్యాంగం అంబేద్కర్ గారిని రచనలు పనికిరావు, అప్పుడు ఏదో అంబేద్కర్ రచనలు రాశాడు కానీ రాజ్యాంగం రాశాడు కానీ అవి చెల్లవు అని ఇవాళ జై భీమ్ అంటున్నాడు. కొంతమందితో తిరిగి మాల మహానాడులో తిరుగుతున్నాడు ఆ లీడర్ గారు, ఆ వంకర్ గారు. జై అంబేద్కర్ బోలో మహారాజ్ గాని అన్నాడు. అంబేద్కర్ రచనలు పనికిరావు అన్నాడు. అటువంటి వాడు నచ్చుతున్నాడు ఏంటారు మీకు మాల మహానాడు నాయకులుగా? ఎవరికైనా గురువు ఉండాలి. గురువు లేని విద్యార్థి ఒక రౌడీగా వచ్చి రౌడీ చీట్లన్నీ తీయించుకుని రౌడీ షీటర్లు కూడా ఇంకున్నాయి అతనికి. అటువంటి వాడికి వల్కర్గా చేసి మాలాంటి వాళ్ళని మీరు పోస్టులు పెడతారంటారా? మీ పెంపకాలు అటువంటి ఏమో రా. వంకరే అసలు లేకండి. నా వంకర పోస్టులు పెడుతున్నాడు ఒక్కొక్కడు. ముందు అది తెలుసుకోండి. ముందు నేను ఎప్పుడైనా రియల్గా బతకమని చెప్తాను. ఎవరిని కూడా నేను వల్కర్గా ఎప్పుడూ మాట్లాడలేదు. అది మాత్రం మర్చిపోకండి మిత్రులారా. జై భీమ్. నాకు గురువు గారు ఉన్నారు, నా వెనకాల కూడా అండ ఉంది. నేను మాట్లాడి ప్రతి మాట కూడా వెనకాల వాళ్ళు చూసి మాట్లాడతాను. ఎవరిని తుంచనార్చి మాట్లాడలేదు ఎప్పుడు కూడా. అది మర్చిపోకుండా ఆడేంత ఈడేంత నేను ఎప్పుడు కూడా అనలా. అది మర్చిపోయి నాకు పోస్టులు పెట్టేటప్పుడు వల్గర్గా పెట్టి కామెంట్లు పెట్టారంటే జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు నాకు కామెంట్లు ఎట్టుకోడు ప్రతి ఓడు కూడా. చాలా దూరం వెళ్ళిపోతాను, మళ్ళీ తర్వాత ఇబ్బందులు పాలవుతారు మళ్ళీ ఎవడైనా సరే. జై భీమ్.